మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ దిన విడుదల కానుంది. తమిళ దర్శకుడు శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సినిమాలో దర్శకుడు శంకర్ మార్క్ కనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. శంకర్ గత సినిమాల మాదిరిగానే అన్యాయాలపై పోరాడే హీరోగా రామ్ చరణ్ కనిపించబోతున్నారు. ఇది ఇలా ఉంటే సినిమాపై తన ఫస్ట్ రివ్యూ ఇచ్చారు. బాలీవుడ్ క్రికెట్ ఉమర్ సంధు ఓవర్సీస్ సెన్సార్ బోర్డు నుండి మొదటి రివ్యూ పేరిట ఉమర్ సంధు తన రివ్యూ ఇచ్చాడు. సినిమా బాలేదని ఉమర్ సంధు తేల్చేశాడు. శంకర్ రామ్ చరణ్ లో అత్యంత బలహీనమైన సినిమాగా గేమ్ చేంజర్ ఉందని ఉమర్ సంధు చెప్పుకొచ్చాడు. బోరింగ్ నరేషన్, కాలం చెల్లిన కథ, స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ అన్ని కూడా పేలవంగానే ఉన్నాయని ఆ బాలీవుడ్ క్రికెటర్ తెలిపాడు. నటీనటుల ప్రదర్శన కూడా అంతగా లేదని తెలిపారు. ఈ విషయంలో రామ్ చరణ్ నన్ను క్షమించాలని అతను కోరాడు. ఫైనల్ గా సినిమా టార్చర్ అని తేల్చేశాడు. ఉమర్ సంధు ట్వీట్ పై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ట్వీట్స్ చేయడానికి సిగ్గుండాలని కొందరు అంటుంటే అతనిపై చర్యలు తీసుకోవాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇక గేమ్ చేంజర్ విషయానికి వస్తే సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి, సముద్రకని, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాం, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. గేమ్ చేంజర్ అత్యంత భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ గత చిత్రం ఆచార్య ఫ్లాప్ కావడంతో గేమ్ చేంజర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గేమ్ చేంజర్ సినిమాతో రామ్ చరణ్ బాక్సాఫీస్ లెక్కలన్నీ కూడా మార్చేస్తాడని మెగా అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. రామ్ చరణ్ కెరియర్ లోనే గేమ్ చేంజర్ భారీ హిట్ గా నిలపాలనేది ఆయన ఉద్దేశంతో దర్శకుడు శంకర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడని, ఈ విధంగా సినిమాను తెరకెక్కించినట్లు కూడా తెలుస్తుంది. గేమ్ చేంజర్ బాక్సాఫీస్ లెక్కలను ఎలా మారుస్తాడో చూడాలి.